ఇకపోతే వేదిక మీద మాట్లాడిన మాల లీడర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నా, ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయింది. నిజంగా మీకు ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి. మీకు నిజంగా వర్గీకరణను అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు, మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు? వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతమని మీరు మాట్లాడేవాళ్ళు, ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతం అని మాట్లాడేవాళ్ళు. మరి ఆ విఘాతం అనే ఆ అంశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెసేగా. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసేగా. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. మరి ఈ దేశంలో ఎస్టీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెసే కదా. మేము 94లో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇక్కడ మొదలుపెట్టినాం. కానీ 1975లోనే పంజాబ్లో ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం, జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ చేశారు కదా. పంజాబ్లో 1975లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి మీ అయ్య ఎట్లా ఉన్నాడు? మీ నాన్న ఎలా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో? మీకు ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నాయకులు కదా. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానంగా ఇప్పుడు ఇద్దరు నాయకులు కదా. ఒకరు రాహుల్ గాంధీ గారు కదా. మరి రాహుల్ గాంధీ గారే గౌరవ నరేంద్ర మోడీ గారు 2023లో వచ్చిండు విశ్వరూప మహాసభకు. కానీ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గద్వాల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని మాట్లాడిండు. మరి 2018 ముందా, 2023 ముందా, 75 ముందా, 2023 ముందా? 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 సంవత్సరంలో, 2018 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ గారు స్వయానైనా మాట్లాడిండు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడిండు. అరే మేము ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంటే, మీ రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని మాట్లాడుతుంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదలు చేస్తే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే, మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదలు చేసిందే కాంగ్రెస్ పంజాబ్లో 75లో. అప్పటికి ఎంఆర్పీస్ రాలే. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చింది 2023 నవంబర్ 11న హైదరాబాద్కు. అరే 75లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది, నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవెళ్ళ డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెళ్ళలో డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెళ్ళ డిక్లరేషన్ ఏముంది కదా నరేంద్ర మోడీ గారి కంటే. నవంబర్ 11న నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చిండు. మరి నవంబర్ కంటే ముందు కదా చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ సభలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది, రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తా అన్నాడు.
మల్లికార్జున ఖర్గే వర్గీకరణ అనుకూల డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీవునెత్తురుంటే, నిజంగా వర్గీకరణ అడ్డు తగులుతామనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేసి రండి. మీ కాంగ్రెస్ పంజాబ్లో వర్గీకరణ చేసినాకనే ఆంధ్రప్రదేశ్లో మేము వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టాం. నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్లో మేము ఇక్కడ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని చెప్పి ఉద్యమం మొదలుపెట్టాం. మరి మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే, మాలల్ని భ్రమలు పెట్టకుండా, మాలల్ని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకోండి, ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకో ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టుకో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు, ఎందుకు వేదికల మీద డ్రామాలు, ఎందుకు మాలల్ని పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్కి విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తుండ్రు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగులుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1న వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉన్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో